హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చడి. సొరకాయ పచ్చడి మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనకి వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ పచ్చడి. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కారంని బట్టి మనం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగినాక ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు వాటిని మగ్గించుకుందాం. 2 మినిట్స్ తర్వాతకి మూత తీసి మనకి సొరకాయ ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక పావు స్పూన్ పసుపు, నిమ్మకాయ సాయంత చింతపండు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు వాటిని ఉడికించుకుందాం. సొరకాయ ముక్కల్ని 2 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకి సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీరని ఎక్కువ ఉడికించుకోవద్దు, స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఉడికించి పెట్టుకున్న సొరకాయ టమాటా ముక్కల్ని వేసుకోవాలి. అందులో ఇప్పుడు ఒక 4 ఎల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర, మనం ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఒక స్పూను. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఈ సొరకాయ పచ్చడిని తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 4 ఎల్లిపాయలు నల్లగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మనకి తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సొరకాయ పచ్చడిని ఆ తాలింపులో వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మనం సొరకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.